My name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు, అంటే గురు పుష్కరాలు, అలాగే గురుగ్రహం రాశి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం. అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి. 12 నదులకి అంటే 12 రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి. దానివల్ల మేలో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే ఒక 12 రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి. అంటే గురుడు వృషభ రాశిలోకి, అది కూడా కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ నర్మదా నది పుష్కరాలనే కాదు, ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి 12 రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం, ఆ 12 రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది, తర్వాత పితృతర్పణాలు, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు. అంటే సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే 1 నుంచి 12 రోజుల పాటు జరగడం అనేది, ఆ సమయంలో గురుడు రాశి మార్పు, అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే 1 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం. ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది? సాధారణంగా దానికి ధనాన్ని, ఆర్థిక సంబంధమైన విషయాలని. గురుగ్రహం అంటే శుభగ్రహం. అంత శుభగ్రహం ఏ రాశిలోకి వస్తుంది? వృషభ రాశిలోకి వస్తుంది. ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం? అది శుక్రుడి యొక్క స్థానం. శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు, దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభ రాశిలోకి, అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి. ఎందుకంటే అది శుక్రుడి స్థానం, శత్రుక్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు. ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు, అంటే శుక్రుడి అంటే ఏంటి? శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు. అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది, రోహిణి నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి, తర్వాత మృగశిర నక్షత్రం 2 పాదాలు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి, మృగశిరలో 2 పాదాలు, అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా, ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా, అంటే అటు కుజుడి నక్షత్రాలైనా, ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్నా, కుజుడి నక్షత్రాలు తీసుకున్నా, రవి నక్షత్రాలు తీసుకున్నా, ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి
మిత్రగ్రహాలే కావడం వల్ల, ముఖ్యంగా ఈ రవి కుజగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడుంది, అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడిగాను గురువుని చెప్తాం, విద్యాకారకుడిగా చెప్తాం, గృహకారకుడిగా చెప్తాం, యశస్సు, తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం, ఆశావహంగా సాధించడంలో, అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి, అంటే ఆయన ఎక్కడుంటాడో దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే. కాబట్టి ఈ గురుడు ఎక్కడ ఉంటాడైనా వృషభ రాశిలో ఉండి వృషభ రాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు, వృశ్చికాన్ని చూస్తాడు, మకరాన్ని కూడా చూస్తాడు. అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది. కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం. అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది, అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు. తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని, అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు. కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం, కేతువుని తీసుకుంటే అది 2023లో దాదాపుగా అక్టోబర్ 30 నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మే 1 దాకా కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి, ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తాడు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి, శుక్రుడికి సంబంధించినవంటే ఏంటి, జనరల్గా శుక్రుడికి సంబంధించినటువంటి కళాత్మక రంగాలు కానీ, లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం, అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు, తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం, కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింది, అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రుక్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకే ప్రవేశించింది. కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు. కాబట్టి గురుడు ఏ రాశి వాళ్ళకి ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి. ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేష రాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మేన రాశి దాకా తీసుకున్నట్లయితే 12 రాశుల వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పుడు మేష రాశినే తీసుకుంటే మేష రాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన. ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమి అవుతాయి, 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 10వ, అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిల బట్టి, అంటే ఆయన చూసే స్థానాలు, ఒకటి కన్యారాశిని చూస్తారని అనుకున్నాం. కన్యారాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది. అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి, వృశ్చికాన్ని చూస్తాడు. వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది, అంటే శత్రుక్షేత్రం కాదు, మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం. కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా.
అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది. మకర రాశి కూడా ఏంటి, ఈ యొక్క గురుడికి అది నీచ అయిన అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యా రాశి కొంత శత్రుక్షేత్రంగా, అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృశ్చికాన్ని, అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరెవరికి ప్లస్లు, ఎవరెవరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి, పోనీ ఎవరైనా ఎలాంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే 1 నుంచి దాదాపుగా 2025 మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే 14-15 నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం. రెండోది, ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం, ఇది గోచార రీత్యా సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటిని కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు, నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు. లేనట్లయితే చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. చిన్న పరిహారాలు అంటే ఏంటి, ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ, ఒక దేవాలయ సందర్శన కానీ, ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల 12 రాశుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఇప్పుడు మనం గురుడి రాశి ప్రవేశం అంటే ఇక్కడ వృషభ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం వల్ల మే 1, 2024 నుంచి 2025 దాకా మళ్ళీ మే దాకా 12 నెలల పాటు గురుగ్రహం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే మామూలుగా మిథున రాశి అనేటప్పటికీ మనకి దాంట్లోకి వచ్చే నక్షత్రాలు అలాగే నామ నక్షత్రాలను కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే మిథున రాశిలోకి వచ్చేది ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, తర్వాత ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 అంటే ఈ పాదాలు వస్తాయి. ఓవరాల్గా 9 పాదాలతో ఒక రాశి పూర్తవుతుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి అంటే ఈ నక్షత్రాల పాదాల్లో ఉండేవాళ్ళు, అలాగే నామ నక్షత్రాలు అది మీకు కనబడుతుంది చూడండి, ఆ నామ నక్షత్రాల ప్రకారం ఉండేవాళ్ళు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ రాశి మార్పు వల్ల ఎలా ఉంటుంది, ఏ గురుడు ఈ రాశి వాళ్ళకి ఎక్కడ ఏ స్థానంలో ప్రవేశించి ఏ స్థానాలు చూడడం జరుగుతుంది, దానివల్ల వీళ్ళకి ఫలితాలు అందులో శుభ ఫలితాలైనా మిశ్రమ ఫలితాలైనా ఏవైనా ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విషయాల్ని మనం ఇక్కడ కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నామ నక్షత్రాల విషయమైనా జన్మ నక్షత్రాల విషయమైనా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది గురుగ్రహం, అది కూడా ఏంటి అసలు మిథున రాశి వాళ్ళకి 7వ రాజ్యాధిపతిగా గురుగ్రహాన్ని చెప్పడం జరుగుతుంది. అది శుభగ్రహం. 7వ రాజ్యాధిపతిగా అంటే 7th and 10th అధిపతి అయిన గురుడు 12వ ఇంట్లో ప్రవేశించడం జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి. మొట్టమొదట ఆ విషయం 12వ ఇంట్లో ప్రవేశించి ఆయన అక్కడి నుంచి చూసే స్థానాలు
వాటి ఫలితాలు. ముఖ్యంగా 12 అంటే మనం ఏమేమి చెప్పుకుంటామంటే 12వ ఇంటిని ఖర్చులు చెప్తాము, అనుకోని ఖర్చులు చెప్తాము, అలాగే ఫారెన్ ట్రావెల్స్ గాను చెప్పుకుంటాము, దాంతోపాటుగా నిద్రకి సంబంధించిన ప్రదేశంగాను చెప్పుకుంటాము, తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన చిన్న హాస్పిటల్స్కి కూడా కారణంగా చెప్తాం, అలాగే డొనేషన్స్, చారిటబుల్ అలా అంటే విరాళాలకు సంబంధించిన ప్రదేశంగాను చెప్తాం, నదీ స్నానాలకు సంబంధించినట్టుగా అంటే ఈ యొక్క స్థానాన్ని మనం అనేక రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ విషయాల్లో అక్కడ శుభగ్రహంగానే మనకి గురుడు ప్రవేశించాడు కాబట్టి ఈయన ఇచ్చే ఫలితాలు వీటికి సంబంధించి ఏ రకంగా ఉంటాయి అనుకుంటే, మొట్టమొదటిగా ఏంటంటే ఖర్చు పెట్టి కూడా వైరుధ్యాలని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని మొట్టమొదటిగా భావించవచ్చు. మొదటి విషయం అంటే ఖర్చు పెట్టి కూడా దానికి పెద్ద ఉపయోగం లేదే అనే భావన కలగడం అనేది మొట్టమొదటి కొంచెం ఇబ్బంది పడేదే. అయితే దానితో పాటుగా గురుడు చూసే స్థానాలను కూడా మనం తీసుకోవాలి. అంటే గురుడు ఏ ప్రదేశాలు చూస్తాడు ఈ యొక్క రాశి వాళ్ళకి? 4, 6, 8 ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రదేశాలుగానే చెప్పచ్చు. అయినప్పటికీ కూడా గురుడు ఉన్న స్థానం 12వ స్థానం అవ్వడం, వ్యయస్థానం అవ్వడం, అది కొంతవరకు అది చూసే ప్రదేశం 4వ ఇంటిని చూస్తున్నా విద్య, గృహ, వాహన విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అంటే ఏదైనా వాటి రిలేటెడ్గా ఏదైనా చేద్దాము అనే ప్రయత్నాల్లో వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెడదాం అనుకున్నా, లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా అది కొంత ఇబ్బందికరంగానే సాగుతూ వచ్చిన. ఎందుకంటే అక్కడ మన కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అక్కడ గురుడి దృష్టి రావడం వల్ల విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత వరకు గురుడి దృష్టి పడడం వల్ల అది చాలా వరకు సమసిపోయి వాటికి సంబంధించి ఏదైనా కొంత మనం సరి చేసుకుందాము, ఇంటిని కొంత రిపేర్ చేయించడము, లేకపోతే ఇంటి యొక్క మార్పుడు కానీ మార్పించాలనుకున్నా, లేకపోతే ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు కానీ నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. విద్యార్థులకు ఆధ్యాత్మికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయాల్లో గురుడి యొక్క ప్రభావం వల్ల విద్య, గృహ, వాహన విషయాల్లో గురుడి దృష్టి వల్ల అక్కడున్నది ఆధ్యాత్మికమైన మళ్ళీ కేతువు కూడా కావడం బట్టి ఈ విషయాల్లో ఆశకి లోబడకుండా ఉండడం బట్టే గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు. అంటే ఈ విషయాల్లో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ అధిక ఆశ లేకుండా ముందుకు వెళ్ళి దానివల్ల గౌరవాన్ని ఆపాదించుకుంటారు. అలాగే ఈ విషయాలలో ఒక క్లారిటీ అనేది ఏర్పడడం, అంటే ఒక గృహాన్ని రిపేర్ చేయించుకుందామా వద్దా, లేకపోతే ఒక వాహనాన్ని సరి చేసుకుందామా వద్దా అనుకున్న విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవడం, దాని ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఆలోచన చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దాంతోపాటుగా మనకి షష్ఠస్థానాన్ని కూడా దర్శిస్తాడు గురుడు. ఆ షష్ఠస్థానం కూడా మిత్రస్థానం అవ్వడం బట్టి, ఆ మిత్రస్థానం అవ్వడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే దానివల్ల శత్రువులపైన విజయాన్ని సాధించడం, కృషిశీలత పెరగడం, రోగనిరోధక శక్తి పెరగడం, ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో వారిపైన విజయాలు సాధించడం, అలాగే పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, వృత్తిపరంగా దానికోసం కష్టించి ఇది చేయడం, ఇవన్నీ కూడా దీనిలో మనం భాగాలుగా భావించవచ్చు. అలాగే ఏదన్నా ఎప్పటి నుంచో ఉండే దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటి వాటికి సంబంధించిన విషయం కూడా చూసుకోవడం, ఇవన్నీ కూడా మనం వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి, అదే దాంతోపాటుగా ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, వీటన్నిటినీ కూడా మనకి వీలైనంత వరకు చేసి పాజిటివ్గానే ఉండడం, అంటే చేయడం బట్టి ఖర్చు వృధా అవ్వకుండా చేయడం బట్టి మంచిగానే ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయని కూడా మనం భావన చేయొచ్చు. ఇక అలాగే దాంతోపాటుగా అష్టమ స్థానాన్ని కూడా గురుడు దర్శించటం, ఆ స్థానం నీచైన
స్థానం అంటే అష్టమ స్థానాన్ని నవమ దృష్టితో దర్శించడం వల్ల అది నీచ స్థానం కూడా కావడం వల్ల మకరం అవ్వడం వల్ల ఎలా ఉంటుంది అంటే అష్టమ స్థానం అంటే మనకి ఆకస్మికంగా కొంత ఖర్చులు అవ్వడం కానీ అసలు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలుగా కూడా మనం భావన చేయొచ్చు. అయితే అయినప్పటికీ కూడా ఆ విషయంలో కొంచెం ఖర్చులు అధికంగా అయినప్పటికీ అది ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అంటే సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవడం, ఆహారం సమయానికి సరి అయిన విశ్రాంతి తీసుకోవడం, అంటే నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ కొత్త విద్యలు కూడా ఏంటి, ఏదన్నా ఇలాంటి స్పిరిచువల్ సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఒక కొత్త అంశం గురించి అది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ విషయంలో కానీ ఎక్కువ ఆసక్తిని కనబరచడం, కొత్త విషయాల మీద అన్వేషణ, ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వీలైతే వరకు శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం అభివృద్ధిపరంగా ఉంటుంది. అంతేకాకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి యొక్క డొనేషన్లు అంటే విరాళాలు అధికంగా ఇస్తారు. అలాగే దాంతోపాటుగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు అనేవి లేకుండా వీరంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలి. దాంతోపాటుగా ఈ శత్రురోగ రుణాల మీద, తర్వాత ఇమ్యూనిటీ పెంచుకునే విషయంలోనూ, అంతేకాకుండా ఈ యొక్క విద్యా విషయాల్లో, ఆధ్యాత్మిక విద్యా విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంతవరకు మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ సందర్శన దత్తాత్రేయుడిది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.